తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. సోదరులారా, ఈరోజు మన టాపిక్ ప్రార్థన ఎవరి కొరకు చేయాలి, దేవుని నిమిత్తము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము పిల్లరా 43వ వచనాన్ని నేను చదువుతున్నానండి. 43, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన చేయమని అడిగారు కదా, కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు కదా. మరలా మరొక నూతనమైన విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఏం చేయాలంట? మీ శత్రువును ప్రేమించండి. ఏమండి, ఆ శత్రువు కొరకు ఏం చేయాలి ఇప్పుడు? ప్లస్ ఆ శత్రువు ప్రేమించాలి, తర్వాత నీకు హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అంటే నీకు ఎవరు ఉంటారు అని? శత్రువులు ఉంటారు, ప్లస్ నేను హింసించేవారు కూడా ఉంటారు. సో ఇదే మాటని లోక సువార్తలో కూడా చక్కటి వివరణ, దీనికంటే కొద్ది ఇంకో కాస్త వివరణాత్మకంగా మనకు కనబడుతుంది. లోక సువార్తలు కూడా మనం చూద్దాం. చూడండి, లోక సువార్త 6వ అధ్యాయము 27 వచనము 28 ఈ 2-3 వచనాలు చదువుకుందాం. మరలా, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మీరు ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మీరు బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకుని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకుము అనుంది. సో ఇక్కడ చెప్పబడుతున్న మాట టోటల్గా శత్రువుని ప్రేమించాలి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయాలి, ప్రార్థన చేయాలి. మిమ్మల్ని శపిస్తున్నారే అనుకో, వారిని ఏం చేయాలి? దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అట. సో ఇంతవరకు ఇటువంటి మాటలు చెప్పినటువంటి వారు కానీ, ఆ శత్రుతో కూడినటువంటి వారి క్షమాన్ని కోరినటువంటి బోధలు కానీ మనకి ఎక్కడ కానిరావండి, ఏ గ్రంథాల్లో కూడా దొరకదండి. సో ఇది కొత్తది, క్రొత్త నిబంధన అంటేనే క్రొత్తది. పాతదాని స్థానంలో క్రొత్తది వచ్చింది. అంత మాత్రం పాతది పారేయమని కాదు, పాతది వద్దు అని కాదు. అది ఉంటేనే కదా ఇది వచ్చింది, దాని నుండే కదా ఇది వచ్చింది అనే సంగతిని, దాని నుండి ఎలా వచ్చిందో నేర్చుకుంటానికి దృష్టాంతాలుగా ఆ జరిగిన సంఘటనలన్నిటికీ అది చరిత్ర కనుక, జరిగిపోయింది కనుక బుద్ధి కలగటానికి, మరి జ్ఞానం తెచ్చుకొని బ్రతకటానికి తప్పనిసరిగా అది ఉండాలి. ఏమండి? సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ మాటలన్నీ శత్రువును ప్రేమించండి, బాధించండి, ప్రార్థన చేయండి చెప్పిన దానికి ముందు ఈ మత్తయి సువార్తలో 43వ వచనం ఏం చెప్తుంటే 6వ అధ్యాయంలో, ప్రియులారా, నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అక్కడ శిష్యులు ఉన్నారు, కొన్ని ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరితో చెప్తున్న మాట ఏంటంటే, మీ శత్రువు ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేనటి కాల సమయంలో మీరు విన్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ, అదే స్థానంలో మరి ఇప్పుడు ఇక నుండి అలా శత్రువును ద్వేషించే తత్వం ఇక వద్దు, ఇప్పుడు క్రొత్త విషయాన్ని నేను చెప్తున్నాను, నేను చెప్పేది ఏమనగా నేను చెప్తున్నది వినండి అని. సో ఒక రకంగా మనం చూస్తే ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మరి ఈ క్రొత్త నిబంధన మేనిఫెస్టోగా ఆ దేవుని యొక్క ఆ క్రీస్తు ప్రభు జరిగించవలసినవి, చేయవలసినవన్నీ చెప్పిన రీతిగా మనం గమనించవచ్చు. ఇక్కడ చెప్తున్నది అది, మీ శత్రువును ద్వేషించండి అని నిన్న విన్నారు, ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ శత్రువును ప్రేమించండి. ఏమని ఎప్పుడైనా మనం ఎలా చేయగలిగాము? శత్రువును ప్రేమించడం కానీ, ఏమండి ఆయన చెప్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని మీరు దీవించండి, ఏమండి మీరు బాధించే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా ప్రార్థన చేసామా అంటే అనేక మంది జీవితాలు ప్రశ్నార్థకం కదండి. మన జీవితాలు చేయం మనం ఎంతవరకు మన వారిని గురించి, మన వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి వారిని గురించి, వీరిని గురించి, వారిని గురించి చేస్తాం. కానీ ఆ శత్రువైనటువంటి విధానంలో కనబడిన వ్యక్తిని వాడి నాశనాన్ని కోరుకుంటారు, వారు ఏదోలాగా పోవాలని కోరుకుంటారు, లేదా వాడి పనికి అడ్డులు ఆటంకాలు కలిగించి వాడు ఏదో ప్రకారంగా ఈ విధంగా నాకు కలిగించేదిగా, దేవుడా వాళ్ళకి ఏదో చేసేయి, ఏదో నష్టం కలిగించేసే అన్నట్లుగా దేవుడిని యాక్షన్లో దిగిపో అన్నట్టు మనం ఆర్డర్ పాస్ చేసేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అది?
కనుక నీ దృష్టికి నీకు కరెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే నీ మార్గం సరళం చేసుకుంటానికి. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, కొందరు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు న్యాయంగానే నడుస్తున్నారు అనుకుంటారంట, కొందరు యథార్థంగా నడుస్తున్నారు అనుకుంటారంట, నా మార్గం సరిగానే ఉందనుకుంటారంట వాళ్ళ దృష్టికి. కానీ చివరాకారికి నీ దృష్టి మరణానికి వెళ్ళిపోతుంది కదా అంటాడు. సో నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ చెప్తున్న మాట మరి ఈ విధంగా మనం చేయగలుగుతామా? సో సో ప్రేమించినటువంటి వారిని మనం చూస్తే అసలు పాత నిబంధన ఏం చెప్పింది ఆ మాట కూడా ఒకసారి చూడండి. ఒకసారి ఆ మాట 19వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 21వ వచనంలో ఓ చక్కటి మాట మనకు కనబడుతుందండి. ఏమని చూడండి. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము ఒక మాట ఏం చదువుతున్నాడు అంటే, చెప్పింది విన్నారు కదా అంటే ఏం చెప్పింది విన్నారు అనే మాట కొరకండి. చదువుతున్నాను చూడండి. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ద్వితీయోపదేశకాండం 19:21. నువ్వు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. ఇది ముందు నేను చెప్పింది. అదెందుకు ఇచ్చారు? కట్టడ నియమం పద్ధతి ప్రకారం మీ జీవితం లేవు కనుక ఆ శిక్షించిన క్రమంగా పెట్టాలని దేవుడు ఇచ్చాడు. దాన్ని ఫెయిల్ అయిపోయారు కనుక ఇక్కడ యేసుప్రభువు వచ్చి చెప్తుందండి, ఆ స్థానంలో వద్దు కనుక మీ శత్రువును ప్రేమించండి అంటున్నాడు. వారి కొరకు ప్రార్థన చేయాలట. ఎంత చక్కటి మాట అండి. శత్రు క్షమాన్ని కోరేది ఎవరండి ఈరోజు? ఏమండి, శత్రువు కొరకు ప్రార్థించి వాడు శపిస్తుంటే వాడిని దీవించేది ఎవరండి ఈరోజు? ఏమండి, ఆ విధంగా శపించిన తల్లిదండ్రులు ఏదైనా మాట అన్నా సరే, భర్త భార్యని ఏదైనా మాట అన్నా సరే, నువ్వే అలాగే అయిపోతావు. రివర్స్ అయ్యే తత్వమే కదండి మనుషులు. కానీ ఇక్కడ చెప్తున్న చూసారా, లోకంలోకి వేరైనటువంటి తీరంటే ఇదేనండి. ఒక క్రొత్త విషయం లోకంలో. ఈ విషయం ఎవరిలో జరగదు. ఇప్పుడు జరిగించటానికి ఆయన చెప్తున్నాడు, జరిగించాలి అని చెప్తున్నాడు. సో అలా చెప్పినటువంటి, అలా ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి యేసు ప్రభుల వారే ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో క్షమించి ఆ ప్రార్థన శత్రువుని ఏ విధంగా మరి ప్రేమించి ఆ విధంగా చేశాడో అవన్నీ కూడా ఆయన చెప్పింది చెప్పినట్లు చేసి చూపించి మాదిరికరంగా జరిగించాడు ఆయన జీవితంలో. సో ఇప్పుడు ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆల్రెడీ మాదిరికరంగా జరిగించినటువంటి కార్యక్రమాలు వరుస కనబడుతుంది కనుక ఈ ప్రకారం మీరు చేస్తే పరలోకముందున్న తండ్రి సంతోషపెట్టిన వారు అవుతారు. ఆయన సంతోషపెట్టడం కారణంగా మీకు వస్తున్నటువంటి ఆ యొక్క వ్యతిరేకతలు, శత్రుత్వంతో కూడిన పరిస్థితులు, హింసతో కూడిన పరిస్థితులు అన్నీ కూడా మీరు సహించి ఓర్చుకొని వారు రక్షణ కొరకు మీరు ప్రయాసపడ్డారు కనుక నా నిమిత్తమై మీకు వచ్చిన కష్టాల్లో నీకు మీ తోడుండి నేను చేస్తా, మిమ్మల్ని ఆనందపరిచే బాధ్యత నేను తీసుకుంటాను అంటాడు. అంతేగాని నీ శత్రువుని నాశనం చేసి తీసేయి, కోసేయి, పొడిసేయి అన్నావు అనుకోండి, తొందరగా నిన్ను పొడిచేస్తాడు దేవుడు. నువ్వు నేను కూడా పనికిమాలతనంతో ఉన్నప్పుడు మనల్ని క్షమించి సరిచేసి మనకు మార్గాన్ని చూపి ఒక దారిని చూపి యేసు ప్రభు చెప్పిన వాటిని కాదర్ చేయకుండా దాన్ని రివర్స్ తత్వంతో చేస్తున్నట్టు బైబిల్ నీకు ఏమర్థమైందని, ఏం గ్రహించేవని ఒకసారి గమనించుకో, ఒకసారి ఆలోచించు. నువ్వు నడుతున్న నడకంతా తొత్తడం నడక కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థన అంతా కూడా సెల్ఫిష్ కాదు. నా వాళ్ళు నీ చుట్టూ, నీ ఊరు చుట్టూ, నీ సంఘం చుట్టే తిరుగుతుంది కదా. నూతులో కప్పవా, బయటికి రావద్దా, బయటల గురించి చూసే పరిస్థితి వద్దా? అలాగనుకుంటే యేసుప్రభులు వాళ్ళు జాత కొరకే చేసుకున్నట్టు అనుకుంటే ఈరోజు నేను రక్షణకు వచ్చేవాళ్ళమా? కనుక ఈ మాటను బట్టి కూడా యేసుప్రభులు ఏమన్నారా, శత్రువుని ప్రేమించండి అనే శత్రువు ఎవరు చూసి ముందుకెళ్ళ ప్రయత్నించేద్దాం. సో ఈ మాట కూడా ఎందుకు వస్తుంది? ఎందుకు శత్రువుని ప్రేమించాలి? అసలు నీకు వానికి శత్రువు ఎందుకు అవుతున్నారు? మనం అందరూ ఒక తల్లి బిడ్డలమే కదా. ఆదాము నుండి వచ్చినట్టు ఒక తల్లి బిడ్డలమే కదా. మరి అన్నదమ్ముల మధ్య ఇతను శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఒకనొకరు నరుకునే తత్వం, ఆ ప్రేమ లేని తత్వం, శత్రువుగా మార్చబడిపోతాం ఎందుకు వచ్చింది అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం ఉన్నదంటే పరిష్కార మార్గం కూడా పక్కనే ఉంటుందండి. కాకపోతే వెతుక్కుంటూ మనకి కుదరక మనకు వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితులు మన సొంత ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత, అన్ని పోయిన తర్వాత, ఊడిపోయిన తర్వాత ప్రభువాని దగ్గరకు వచ్చేటువంటి చాలామంది ఉంటారు. అటు స్థితిలోకి వెళ్ళే క్రితమే మనం ఏం చేయాలంటే ఆ శత్రుతో కూడినటువంటి వారు అంత ప్రమాదంలోకి తిరిగి వెళ్ళిపోతారు కనుక ఆ క్రీస్తు చూపిన ప్రేమను చెప్పడానికి మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో, లేకపోతే ఆ వ్యక్తి ద్వారా నీకు వస్తున్న విషయాల్లో వస్తుండటం కారణంగా నువ్వెంతటి గొప్పవాడిని అవటానికి అవి జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అది కూడా గ్రహించాలి. ఆ మాట చదువుతాం చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదట. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక మాట ఇక్కడ సింబల్ చెప్తుంది,
హింస వస్తుందట. సరే కింద చదువుతాం 11. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. అంటే ఏమొస్తుంది, ముందు చదువుకున్నాం కదా, శత్రువు ఉంటాడు, హింసించే వాళ్ళు ఉంటారు అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చెప్తున్నది ఏంటంటే నిందించి హింసించి ఇంకా అడిషనల్గా అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు. ఇవి జరుగుతాయి అబ్బాయి. ఎందుకు ఎందుకు అంటే నీతిని జరిగించడానికి ఇష్టపడ్డావు కనుక. అవినీతి లోకంలో నుండి నువ్వు వేరై ఏం చేస్తున్నావు, నీతిని జరిగించడానికి ఇష్టపడ్డావు. సో వీళ్ళందరికీ ఎందుకు శత్రువు అయ్యారు? ఆ గత కాలంలో ఉన్నటువంటి వారితో ఆనందించలేదు. పార్టీలకి, పబ్బాలకి, తందనాలకి, తైతక్కలాడటానికి నువ్వు వెళ్ళట్లేదు కదా. నేను రాను, ఎందుకక్క మీరు వెళ్ళరండి తమ్ముడు, అన్నయ్య, స్నేహితుడు అంటున్నావు కనుక అబ్బో వీడు పరమభక్తుడు అని వ్యక్తిగతంగా పిలిచారు. శారీరకంగా ఓకే, కానీ నువ్వు చేస్తున్నటువంటి నీతి మొత్తంతో నడిచేటువంటి విషయాన్ని బట్టి వాళ్ళకి నీకు శత్రువు అయ్యారు. అంతే తప్ప మనిషిని బాగానే చూస్తున్నారు, నీ భక్తి మీద వాళ్ళకి శత్రుత్వం అనే సంగతిని ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. అబద్ధం చెడ్డ మాట పలికినప్పుడల్లా సంతోషించి ఆనందించండి, మీరు సంతోషించడానికి వస్తున్నవి. ఇది తెలుసుకోవాలండి మనిషి, ఇది గ్రహించాలండి మనిషి. ఏంటి సంతోషం, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించారు. అటు ప్రవక్తలను, ఏంటి యేసు ప్రభుని, ఇటు అపోస్తులను, ఇలాగే జరిగింది. వారి నుండి వచ్చిన మనం కూడా ఏం చేయాలంటే వారందరూ కూడా శత్రు నాశనాన్ని కోరుకోలేదు, శత్రు నాశనం అయిపోవాలని తలంచలేదు. ఆ శత్రుత్వంతో కూడినటువంటి వారితో ఎన్ని ఇబ్బందులు, హింసలు, కష్టాలు, శోధనలు పడినా వారి క్షేమం కొరకే వారు ప్రార్థించినట్లుగా, పనిచేసినట్లుగా, ఆఖరికి ఆ పని చేస్తూ వారి చేతుల్లోనే వారు ప్రాణాలు అర్పించినట్లుగా మనకి దైవ గ్రంథంలో మరి ప్రస్ఫుటంగా అనేక మంది వ్యక్తుల జీవితాలు మనకు తారసపడతాయి. సో కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇవన్నీ కూడా సంతోషించి ఆనందించడం, పరలోకం వెళ్ళటానికి నీతిని బట్టి నీకు వస్తుంటే ఆ వస్తున్నటువంటి వారు నువ్వు నీతిమంతత్వం తప్పించడానికి, ఆ నీతిని జరగకుండా చేయడానికి నా నామాన్ని బట్టి ఇలా వస్తుంది కనుక వాళ్ళు శత్రువులు అయ్యారు కనుక నువ్వేం చేయాలంటే వారు నా పిల్లలే. శత్రుత్వము నీ వ్యక్తిగతంగా కాదు, భక్తిని బట్టి కనుక ఆ భక్తిని ఎలాగోలాగని తప్పించేస్తే నువ్వు కూడా వాళ్ళు కలిసిపోతావు. ఇక జోగి రాసుకుని బూడిదే కదా, అలా వస్తారని ఇలా వచ్చేట తత్వం అన్నది. అదే నా జీవితం జరిగింది అంటున్నారు యేసు ప్రభువు వారు. అదే జీవితంలో జరిగింది, అదే జరిగించి చూపించి ప్రాక్టికల్గా మనకు ఉంచారు కదా. నేను ప్రేమించాను, క్షమించాను, మీకు చూపించి నాలుగు చేయండి. ఇప్పుడు మీ శత్రువులు ఏం చేయాలంటే ప్రేమించాలి అంటున్నాడు. ఇలా హింస వస్తుంది, అవి నీ ఆనందం కొరకే వస్తున్నాయి, నువ్వు సంతోషించడం కొరకే వస్తున్నాయి, నేను ధన్యుడిగా మార్చడానికే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి, ఆ వ్యక్తిని దీవించాలి, ఆ వ్యక్తిని నిన్ను ఒక చెంప మీద కొట్టినట్టుంటే రెండో చెంప కొట్టి తిప్పడానికి ప్రయత్నం చెయ్యి. నేను తీసుకొని వెళ్ళిపోతున్నారా, ఆగు కొద్దిగా, అది నాది కాదు అని తీసుకొని వెళ్తున్నారు కనుక వారికి తెలియదా? తెలుసు, కానీ కావాలని చేస్తున్నారు కనుక నేను లెక్కలు చూస్తాను కదా ఒకరోజు. నువ్వెందుకు నీ సొంతంగా లెక్కలు చూసి కంగారు పడిపోతావు? నా చేతిలో పడుతుంటే కడు భయంకరం కనుక నేనేంటో చూపిస్తా. అలా జరిగినట్టుకి క్రియలన్నిటికీ దుమ్ము దులుపుడు మెలగో నాకు అప్పగించు అంటాడు దేవుడు. మరి ఈ రోజు ఆయనకి అప్పగిస్తున్నావా? ఏదైనా ఇట్లా జరిగిన సంఘటనలు మనకు మనం సాల్వ్ చేసుకున్న ఉన్నది కాస్త ఓడగొట్టుకొని దేవుడిని మనకు అవమానపరిచినట్టు ప్రవర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మనకు వ్యతిరేకమే కదా. దేవుడు ఏది చేయొద్దంటే చేయటమే మానవ యొక్క బలహీనత. నాటి నుండి ప్రారంభపు మానవం దగ్గర నుండి ఆ బలహీనతలన్నీ కూడా కొట్టివేసి మన శరీరం ధరిస్తే ప్రతి వ్యక్తి అలా పడిపోతాడా, పడిపోకుండా ఉండవచ్చు, చెయ్యొచ్చు అన్ని నిరూపించడానికి కదా యేసు ప్రభువు వచ్చింది, చక్కటి మార్గం చూపటానికి. మరి అది మనం గ్రహించుకుని నడవాలి కదా క్రైస్తవులుగా. అందుకే క్రీస్తు లేనటువంటి విధానంతో ఉంటే ఏది చేయలేవు, నువ్వు ప్రేమించలేవు, ప్రార్థన చేయలేవు, ఓర్చుకున్న వాళ్ళ కొరకు ఏది కూడా చేయలేవు. సో ఈ మాటను బట్టి ఇంకొక మాట చెప్పనివ్వండి. ఇప్పుడు ఇంతకీ మన శత్రువు ఎవరు? ప్రార్థించాలి కదా, బాధించేటటువంటి వారు ఉంటున్నారు కదా, మరి వాళ్ళందరినీ ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వాళ్ళని దీవించాలి. ఇప్పుడు ఇంతకీ మన శత్రువు ఎవరు? శత్రువు కదా. ఇప్పుడు యేసు ప్రభువులు వారు ఉంటే వాళ్ళకు అక్కడ ఎదుర్కొంటే అందరూ శత్రువులుగా ఉన్నట్టుగా ఆ జరిగిన సంఘటనలు బట్టి ప్రాక్టికల్గా రాయించింది, ప్రాక్టికల్గా అలా జరిగింది అన్నట్టుగా ఆధారం కనపడుతుంది. ఇప్పుడు మన శత్రువు ఎవరు అని అంటే ప్రేమినులరా, 3 శత్రువులు ఉంటారండి. ఈ 3 శత్రువులు కూడా ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ఏం చేయాలి? దీవించాలి. ఇప్పుడు మనం దీవించేద్దాం మన శత్రువు అయినటువంటి వారిని. ఎవరు ఇంతకు శత్రువు అని అంటే మొట్టమొదట నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరం శత్రువు. శరీరం బట్టి అనేక మంది దేవుని పోగొట్టుకున్నటువంటి చాలామంది ఉంటారు. శరీరం శత్రువు. ఆల్రెడీ శరీరం ద్వేషించుకొని ప్రేమిస్తాం. ఓకే,
ఇక రెండవది లోకం శత్రు. లోకమంతగా దుష్టుని ఎందున్నది, లోకము దాని ఆశ గతించిపోదని లేఖనం సెలవిస్తున్నాయి. కనుక లోకాధికారి దుష్టుడు, వాడు పరిపాలన ఉన్నది కనుక మొత్తం అంతా దుష్ట సంబంధంతో ఉంటుంది కనుక లోకము దుష్టుని ఎందుంది కనుక లోకమే మన శత్రువు. సో శత్రువు కనుక లోకాన్ని ఆ శత్రువును ఉన్నటువంటి పరిస్థితిని దీవించేనాయన అని ప్రేమించేలా, మరి మాటకి అదే కదా అర్థం. అది కరెక్ట్గా ఎలా తీసుకునకూడదు. అంటే ఇప్పుడు ఎందుకు నువ్వు శత్రువు ఏంటి, లోకంలోకి వేరేమిటి, ఆ క్రియలు దుష్ట క్రియలు నాకు వద్దు అని దేవుని చిత్తం జరిగించడానికే కదా నువ్వు మారినందుకు కదా లోకం నీ మీద దాడి చేస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రేమించేటువంటి ఎలాగా, ప్రార్థన చేయటువంటి ఎలాగంటే అతనికి ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్షేమ కోటం ఎలాగంటే చెప్పేది వినండి. ఇప్పుడు మనం లోకంలోనే ఉన్నాం, లోకంలోకి వేరయ్యాం అంటే లోకంలోనే నువ్వు ఉండు, లోక మార్గాలు ఇప్పుడు అన్నిటి మార్గాలతో నడుస్తూ ఉంటావు. ఓకే, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అక్కడే చేస్తావు, ఏ ఇంట్లో ఉంటున్నావు ఆ ఇంట్లో ఉన్నావు, ఇక ఆ పిల్లలందరూ నీకు ఓకే. సో ఇవన్నిట్లో లోకంలోనే ఉన్నా నువ్వు నేను చేయవలసింది ఏంటంటే లోకాచార్యాలకు, లోక వ్యవహారాలు, లోక పద్ధతులు, లోకమైన విషయాలు, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన లోక సంబంధమైన క్రియలు అన్నీ కూడా నీలో ఉండకుండా, వాటిలో పాల్గొంపులు పొందకుండా పోవటమే నువ్వు లోకానికి వేరయ్యి జీవించటం. అట్టి విధానంలో నువ్వు ఉండవు కనుక లోకంలోనే ఉన్నావు, లోకాశలో పడలేదు కనుక ఆ లోకాశలో పడిపోయినటువంటి ఎంత ప్రమాద స్థితిలో ఉన్నారో, అది నాశనానికి ఎలా పరుగులు తీస్తున్నారో, దేవుని చిత్తానికి ఎంత అవధేయులైపోతున్నారో అని నీకు అర్థమవుతుంది కనుక వారిని ప్రేమించి లోకక్రియలను పడకుండా వారిని ప్రేమించి వారికి సువార్తను చెప్పి, ఆ క్రీస్తు రక్షణకు సువార్తను చెప్పి, ఆ రక్షణ సువార్త వారికి వినిపింపచేసి ఏం చేయాలి తెలుసా, వారు ఆ యొక్క ఆ నాశనం వైపు నుండి వారి కొరకు సువార్త చెప్పి ప్రార్థించి దేవుని నడిపించటమే శత్రువును ప్రేమించటం, వారి కొరకు ప్రార్థన చేయటం. మాట అర్థమైందండి, అది చేయాలి. అది ఇకపోతే సాతానుడు కూడా మరి శత్రువే కదా. ఆ శత్రువు కొరకు మనం ఆయన ప్రేమించి వాడి కొరకు బాగా పాడు చేసేనాయన ప్రార్థన చేయాలి, కరెక్ట్ కాదు. ఎలాగంటే ఇప్పుడు ఒక దుష్టుడు ఒక వ్యక్తిని ఆవగించాడే అనుకో, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి, దుష్టుని చేత ప్రేరేపించబడి ఆయన అలా మాట్లాడతాడు. ఉదాహరణ, ఫుల్గా తాగేసాడండి, ఏం చేస్తాడు ఆ వ్యక్తి, అంత ఇంగ్లీష్ కానీ తాగినోడి గురించి భార్య ఏదో పిల్లలేదో తెలుసట, అక్కడ పోడట, అరువుగా మనకు కనబడుతున్నాం కదా, వాళ్ళ మీద పడతాడు. ఎందుకు పడతాడు అని అంటే అలా పడటం కారణంగా ఈయన రెండో వ్యక్తి ఉన్నాడు కనుకొని ఈయన తప్పు చేసిన తప్పును సమర్థించేటట్టు ఎక్కువ ఉంటారు కనుక అలా చేస్తాడు దరిద్రుడు. మాట అర్థమైందా? కనుక నా ప్రేమ దేని పిల్లలరా, ఆ వ్యక్తి తాగుడైనటువంటి ఆ విధానాన్ని మనం ద్వేషించాలి, వ్యక్తిని మనం ఏం చేయాలి, ప్రేమించాలి. తాగటం పాడైపోటుకు దుష్టుడు కదా అతను ప్రేరేపించింది, ఆ దుష్టత్వంతో కూడిన వ్యక్తిని ద్వేషించాలి, వ్యక్తిని మాత్రం ప్రేమించాలి. అయ్యో ఈడు ఈ విధానం తప్పించబడిపోతే నాశనం అయిపోతాడే, యుగాల కాలం నరకాగ్నిలోనికి పోతాడే అన్నట్టుగా ఆ వ్యక్తిని ఏం చేయాలి, ప్రేమించాలి. ఇది ప్రేమించటం. అతని సువార్త చెప్పాలి, అతని కొరకు చెప్పి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే ఇది దుష్టుని అంటే దుష్టత్వం కూడా పరిస్థితుల్లో వ్యక్తిని ప్రేమించిన వాడు అవుతున్నావు, ఏమండి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించిన వాడు అవుతున్నావు, ఆ వ్యక్తి క్షమాను కోరి దీవించబడే వ్యక్తిగా మలుస్తున్నావు అని అర్థం. ఇది ఈ విధంగా ఉండేటువంటి స్థితిని బట్టి మనం ప్రార్థన చేయాలి. కానీ నీ కోపాలు తాపాల వల్ల అర్థనానికి పనికిరావు. కోపపడు కానీ పాపం చేయొద్దు అంటున్నాడు కదా. నీ వేషము, నీ స్వార్థము, నీ పరిస్థితులు అన్నీ కూడా విడిచిపెట్టుకొని ఎంతకాలం వెళ్ళినా నీ ప్రార్థన బూడిదల పోసిన పన్నీరు అవుతుందని చూసుకో. కనుక ఈ విధంగా ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులకు మనం ఏం చేయాలి, ఆ విధంగా శత్రుతత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించాలి, అతను చేసిన క్రియలను కాదు. లోకంలో ఉన్నట్టు మనము లోకాశలో పడిపోకుండా ఉండటమే దేవుని ప్రేమించడం, లేదా దేవుని చిత్తానుసారం నడవటం. ఆ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు మన సువార్త చెప్పే దేవుని నడిపించాలి. ఈ విధంగా శత్రువుగా ఉన్నటువంటి వారిని ఆ వాక్యం చేతలే అంటే అతని క్షమను కోరుతున్నావు, అతను ఎంత శత్రుత్వంగా నీ మీద ప్రవర్తిస్తూ ఉన్నా, నన్ను ఒకవేళ అలా చేయాలని అతను చేయట్లే, ఆ దేవుని నామను బట్టి తన నామానికి దూషణ పాలు చేయటం నన్ను కూడా తన లాగేస్తున్నాడు కనుక అది గుర్తిరిగి ఆ వ్యక్తిని ఏం చేయాలంటే ప్రేమించాలి. అతనిలో ఉన్న క్రియలు మరొకసారి చెప్తున్నా, అవి ద్వేషించి అతని కొరకు మనం ప్రార్థించి దేవుని నడిపించాలి. ఇదే అండి శత్రువుని ప్రేమించటం, వారి కొరకు ప్రార్థన చేయటం అంటే. అంతేగాని శత్రువు అయినటువంటి వాడు ఎలా తీసుకొచ్చి వాడు దీవించే, కాపాడేసి, చేసే, స్వస్థపరిచానంటే అసలు నీకేమైనా ఉందా అని అడుగుతాడు. అసలు నీకు బుద్ధి ఏమైనా ఉందా? నీ శత్రువుని కాపాడేటువంటి ఆ శత్రుత్వం కలిగిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమన్నది, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నా, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమన్నా అని అంటాడు దేవుడు.
సో అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించాలని కనుక మరి ఏ విధంగా ఎందుకు ప్రార్థించాలి వాళ్ళ కొరకు, దేని నిమిత్తం ప్రార్థించాలి అనే రెండో మాటగా 2 మొక్కలు చెప్పి మనం ముగించుకుంటూ ప్రయత్నించేద్దాం. సో విషయాన్ని బట్టి కాలాతీతం అవుతున్నది. 2 విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలి అంటే, ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము, పిల్లరా మీరు చూసినట్లయితే మొదటి వచ్చిన చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు అక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతో కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు కృతజ్ఞతలు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది హెచ్చరిక తిమోతి అని రాజుల కొరకు, మనుషులందరి కొరకు, ఏమండి అధికారుల కొరకు, వీళ్ళందరూ ఏర్పాటు చేసిన, నేను అధికారం ఇచ్చింది ఆయనే, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళందరి కొరకు ఏ ప్రార్థన చేయాలి, అయ్యా వీళ్ళు బాగా దోషించుకోవాలి, వీళ్ళందరూ వీళ్ళ సొంత ఉద్దేశాలతో ప్రవర్తించేయాలి అని కాదు. వాళ్ళు అధికారం ఇచ్చాడంటే నువ్వు క్షేమంగా నెమ్మదిగా ఉండాలి అంటే మన క్రైస్తవులు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ నెమ్మదిగా ఉండలేదు అంటే మన క్రైస్తవులైన విషయంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లేదేమో గమనించుకోవాలి. అంతే కదా. మరి నిజంగా మనందరం ఏ ఊర్లో ఉండేటువంటి ఆ ఊర్లో, ఆ గ్రామం కొరకు, ఆ వ్యక్తుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, ఈ మాట మనం అమలు జరిపితే ఇన్ని కక్షలు, కార్పణ్యాలు, ఇన్ని కేసులు, ఎంతో గొడవలు ఉంటాయా అంటే మనం చెయ్యం కదా. మన ఇంటికి మమ్మల్ని దించు, మా తాతను దించు, వీళ్ళని దించు అంటమే. కొన్ని సంఘాలు అయితే ప్రార్థన పుస్తకాల్లో చదువుతారండి, మనసులో మాటలు ఉండవండి. ఏమండి కొందరు ప్రార్థనలు లోతు ఉండదండి, క్షమాగుణం కలిగిన ప్రార్థనలు ఉండవండి. ఇక ఎంతవరకు మేము ప్రార్థన పరులమని ఎదుటి వ్యక్తిని దగ్గర ఏదో లబ్ధి పొందటానికో, వాళ్ళని దీవించే, నేను అక్కడ దీవించే, ప్రమోషన్ వచ్చే, ఇది వచ్చే, వేసేస్తాడు అట్నే బాగా ఆడు చేస్తే నువ్వు చెప్పేతే దేవుడేమో నీకు అసిస్టెంట్, నువ్వేదో ఆయనకేదో సుపీరియర్ అని చెప్పేయటం కాదు. పలికే మాట దేవుని దగ్గర లెక్క చెప్పాలి కనుక నోరు జాగ్రత్తగా వ్యర్థమైన మాటలు కాకుండా సందర్భానుసారంగా దేవుడు చేయమన్న విధానంలో ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, ఆ వినేటటువంటి వారు కూడా దేవుడు చేస్తాడంటే అనుకో దేవుని మీద వాళ్ళు ఆధారపడతారు. అలా కాకుండా నీ మీద ఆధారపడి తెచ్చుకుంటున్నామంటే ముందు నిన్నే వేసేస్తాడు. గుర్తుపెట్టుకో అని ప్రభుని బట్టి అయితే కరాఖండిగానైతే జ్ఞాపకం చేస్తాను. కనుక ఇక్కడ చెయ్యాలి, వాళ్ళ క్షేమం కొరకు చేయాలి, వాళ్ళ రక్షణ కొరకు చేయాలి, నీతి న్యాయాలు అనుసరించేటట్లు చేయాలి, వాళ్ళకి న్యాయసమ్మతం పరిపాలన చేసే విధానంలో మంచి జ్ఞానాన్ని ఇవ్వని చేయాలి. ఎందుకంటే అధికారులకు కావాల్సిన జ్ఞానమే కదా, అదే కదా సొలొమోను గారు పొందుకున్నారు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరంటే కానీ దేవుడిచ్చాడు అధికారం. రోమపత్రిక 13వ అధ్యాయం, వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? వీళ్ళందరి కొరకు అంటే మనం నీతిగా నెమ్మదిగా ఉండాలంటే వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కనుక ఆ పరిపాలన అది వంకర దారికి వెళ్ళిందంటే మన నీతి మార్గానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఆ నీతిని జరిగించే విషయాల్లో ఆ ప్రభుత్వ అధికారులు మనకు అడ్డుగా వచ్చేస్తుంటారు. వారి కొరకు మనం ప్రార్థన చేయకుండా జనాలు కూడా ఇక విచ్చలవిడికి ఏదో మాట్లాడేసేస్తున్నారండి. అలా చేసి అక్కడ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియదా నీకు క్రైస్తవుడా? పాస్టర్ గారికి మనకు తెలియదా? దైవ గ్రంథాన్ని పట్టుకున్నట్టు వాళ్ళకి తెలియదా? అందుకు జరుగుతున్న కార్యానికి అసలు శత్రుత్వంగా అది ఎందుకు వస్తుంది అనేది మానేసి, దాన్ని పోర్చటము, దాని కొరకు ఏం చేయలేదు మానేసి, రా చూసుకుందామా, డిబేట్లు పెట్టుకుందామా, తన్నుకుందామా, దేవుని అభాషణ పాలు చేస్తున్నారు కదా, తనుకొని డిబేట్లు చేసినట్టు ఏం వరకు తీశారు ఈ రోజున? ఏమండి ఎవరి తప్పు వీడి తప్పు అన్నోడు ఈ తప్పులను కూడా ఎలా రుద్దేసుకొని వినోళ్ళు వెర్రోళ్ళు చేసి ఏం చేస్తున్నారంటే మరలా తల యూస్ కోసం మేము మహాగనులు అని ఒకే స్టేజ్ మీద వెళ్ళిపోయి గంతులేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ న్యాయం అండి ఇది? ఇంత మాత్రం భాగ్యానికి తనుకోవాల ముందు వద్దండి, అది కాదు, కరెక్ట్ కాదు అది. కనుక ఈ సమయాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే ప్రియమైన సోదరులరా, శత్రువు కొరకు ప్రార్థించారు చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఒకరి కొరకు ఒకరు కూడా ప్రార్థన చేసుకున్నారు. అది సంఘంతో కూడిన మాట. కనుక ఇంకా మనం మాట్లాడుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చూస్తున్నాం. ఎందుకొరకు? మనుషులందరి కొరకు ఎందుకు చేయాలి? మనుషులందరూ రక్షణ పొందుకోనాలి, మనుషులందరూ రక్షణ పొందుకోనాలి. కనుక మా అక్కడ రక్షణ పొందుకోనాలి అంటే నేను ఏం చేయాలి తెలుసు? ప్రార్థన చేయమన్నాడు అని అంటే ప్రార్థన చేయడం గుళ్ళో కూర్చొని గుండ్రంగా కూర్చొని దేవా దీవించు, కాపాడు, చేసే వేసే, ఇలా మా దీవించే, కాపాడేసే, రక్షించే అంటే మళ్ళీ కరెక్ట్ కాదు. అది కాదు. అలా అంటే యేసు ప్రభువు ఇంకో మాట చెప్పారు, మత్తయి 7:21, ప్రభువా ప్రభు అని పిలుపుతున్నాను, ఎందుకు గోలా? నేను ప్రార్థన చేయమన్నది ఏంటి? ఈ విషయం బాగా అర్థం కావాలండి. నేను ప్రార్థన చేయమన్నది ఏంటి? ప్రభువా ప్రభు అని పిలవటం కాదు. నేను ఏదైతే చెప్పానో ఆ మాట ప్రకారం పని చేయటయే ఆరాధన. ఏమండి ప్రార్థించుటయే పని చేయటం. పని చేసేటటువంటి వాడు పని చేసి ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. ప్రార్థించి పని చేయాలి. ఈ రెండుకి అభినవ సంబంధంతో ముందుకెళ్ళాలి. అంటే పని చేయకుండా
ఏది ఫలించాలి, ఏది దీవించాలి, ఏది కాపాడాలి, ఏది ఫలింప చేయాలంటే ఏం అడుగుతావు? నువ్వు ఒక మొక్క నాటావా? లేదే. ఒక నీరు పోసావా? లేదే. ఒక స్వచ్ఛ లేదే. దీవించే నాయన, కాపాడే నాయన, ఏం చేస్తున్నావంటే అసలు నీకైనా బుర్ర ఉందా అని అడుగుతాడు దేవుడు. ఏ పని చేసావు దీవించాలి. నువ్వు చెప్పేసి నువ్వు ఉన్నటువంటి స్థితిలో చేయవలసిన పని చేయకుండా ప్రభువుని పిలవటం కాదు అని చెప్పింది. ఆ ముందు పని చేయాలి అంటే నశించిపోతున్నట్టు అందరు రక్షణ పొందటానికి ఏం చేయాలో కార్యం జరిగించాలి. సువార్త చెప్పాలి, క్రీస్తు మరణ పునరుద్ధానాలని చెప్పాలి. అది చెప్పి మీరున్న పరిస్థితి నుండి మార్పు చెందండి, అందరూ మారు మనసు పొందు దేవుని యొక్క విధానానికి మారు మనసు పొందని చెప్పాలి. చెప్పినప్పుడు వాడు విని ఏం చేస్తాడు తెలుసా? నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుకుంటాడు. అది ఆ వ్యక్తిని ప్రేమించటము, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయటము అదే వద్దు. కానీ కూర్చొని ఇక 24 గంటలు ప్రార్థన పెట్టేశారండి. అసలు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. అంత గలిబిలి గందరగోళం చేసేస్తున్నారు. అసలు చెప్పాల్సిన మాటలు చెప్పరు. దేవుడేమో ఎందుకు బాబు నా చెవులు ఉదరగొడుతున్నారు? అది కాదు, నేను చెప్పింది చేయండి, చేయకుండా నేను ఎందుకు ఫలితాన్ని ఇస్తా? పనికి వాళ్ళందరి కొరకు పనికొచ్చేటటువంటి విధానం చేయకుండా పనికి వాళ్ళందరి కొరకు దీవించే, ప్రమోషన్ ఇచ్చే, కాపాడిసే, స్వస్థపరచు ఏంటి ఆయనకి తెలీదా? ఎందుకు కాలు ఎరగొట్టాడో తెలుసా? ఎందుకు కాలిపోతుందో తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఎత్తు ఫలాలు ఉన్నాయో తెలుసా? ఇవన్నీ తెలిసినప్పుడు పరిష్కారం ఎలా చెప్పాడు ఏంటి అని దాని కొరకు ప్రార్థన చేయాలి. కానీ దాన్ని సరిదిద్దుకునేటువంటి విధానంలో ఉన్నటువంటి సువార్తను చెప్పాలి. కానీ తన తప్పులు తెలుసుకునేటువంటి విధానంలో వాళ్ళు గ్రహించేటట్టుగా నిజమే ఇందుని బట్టి వచ్చింది కనుక దాన్ని విడిచిపెట్టుకుంటూ దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, లేక మన పాపాలను ఒప్పుకుంటే ఆయన కనికరను పొందుతాము అన్నటువంటి విషయం తెలియపరిస్తే వాళ్ళకు వాళ్ళే పశ్చాత్తాపడేటువంటి విధానంలో వాక్యం చెప్పాలి. తదుపరి నాయనా ఇదిగో నాకు నిన్ను బట్టి నాకు శత్రువు అయ్యాడు కనుక, నిన్ను బట్టి శత్రువులు మిత్రులుగా మార్చేటటువంటి విధానం కలిగినటువంటి వాడు కనుక నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మిత్రులుగా నువ్వు మార్చున్నానా? నేను పనిచేసాను, వాడు మనసును ఆలోచింపచేయండి అని మనం ప్రార్థన చేయాలి. అది కూడా ఎందుకు చేయాలి? ప్రతి మోకాలు, ప్రతి నామను వంగాలి, ప్రతి వారు యేసును ఒప్పుకోనాలి. కనుక ఒప్పుకోనాలి, వంగాలి అంటే ఒప్పించేటట్టు ఆయన చెప్పాలి కదా. చెప్పకుండా అడిగేం తెలుస్తుంది? అది మానేసి కూర్చొని ప్రార్థన అదే కాదు, అది వద్దు అనట్లే, అదే కాదు. దానితో పాటుగా ఇంకోటి చేయాలి, సువార్త ముందు చెప్పాలి, ప్రార్థించాలి, సువార్త చెప్పాలి, ప్రార్థించాలి. దాన్ని ఫలింపు చేయమని. పని చేయకుండా ఓరకనే పంట వచ్చేతయా? అలా కాదు. కనుక నా ప్రియమైన సోదరులారా, కొద్దిగా టైం అయినా వాస్తవతను గమనించాలని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తుంది. ఈ సమయాన్ని బట్టి అంటే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే వారు రక్షణ కొరకు చేయాలి. అప్పుడు ఆ రక్షణ కొరకు ఎప్పుడైతే మనం చేసామో వారు పాపము నుండి, వారు తాగుడు నుండి, వారు శరీర వ్యసనాల నుండి, వారు మోసం నుండి, వారు జూదం నుండి, రకరకాల శరీర రుగ్మతల నుండి, వారు వ్యభిచార క్రియల నుండి విమోచించబడటమే, మరియు వారు విమోచింపబడటమే, వాటి నుండి తప్పించబడటమే శ్రేష్టమైనటువంటి దీవెన. అది చేయాలండి. అదే అపొస్తలుల కార్యాలు 3:26 చెప్తున్న మాట అదే. అది చేయటానికే ప్రార్థన, అది చేయటమే ప్రార్థన, పని చేయటమే ప్రార్థన. పని చేసి ప్రార్థన చేయాలి, ప్రార్థించి పని చేయాలి. అంతేగాని ఇక పని లేకుండా నువ్వు కూర్చొని ఎంతకాలం చేసినా వాళ్ళు సోమరులు చేస్తున్నావని చూసుకో. కానీ దేవుడు వినడట. ప్రభు ఎందుకు అరుస్తావు అనే మాట తెచ్చుకోవద్దు. చేయగలిగి చిన్నగానే చేయి, చిన్న పనే చేయి, ఉన్న వాస్తవం చెప్పు, రక్షణ గురించి చెప్పు, యేసు ప్రభుని గురించి తెలియపరచు. ఏం చెప్పకుండా అలా చెప్పట్లేదు, చేయట్లేదు కనుక ఈ లోకం తగలబడిపోవటానికి, ఒకవేళ ఈ రోజున అరాచకాలు పెరిగిపోవటానికి అందరి కొరకు ప్రార్థన చేయమంటేనేమో కొందరు కొరకే, ఆ ఊర్లో ఉండే సంఘస్థుల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్న పొరపాటు మన దగ్గరే ఉంది. మనలోని కలవట్లేదు క్రైస్తవులు. మనం పెద్ద మహాభక్తులమి, మహాప్రార్థన పరులమి, లక్షల మంది సంఘం. ఏం చేసుకుంటావు? ఏం చేసావు? ఆ లక్షల మంది నుండి పేర్లు ఒక అందరికీ తెలుసా నీకు? కనుక అంటే ఇది ద్వేషంతో మాట్లాడుతాను కాదండి. చిన్న మందా భయపడుకుంటా అన్నాడు, పెద్ద మందా పందుల మందా దాంతో నాకు పని లేదంటాడు ఒక రకంగా చూస్తే. కనుక నా ప్రియమైన సోదరులరా, ఇది కూడా కొందరికి బాధే. నిజం చెప్తే అందరికీ బాధే, నాకు బాధే. అట్లా ఉండకూడదు మనం. కనుక ఈ సమయంలో నా ప్రియమైన సోదరులరా, ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే శత్రువులు అంటే వాళ్ళ కొరకు చేయాలని వివరం మీకు అర్థమైంది. దేని కొరకు చేయాలంటే వారు రక్షణ కొరకు చేయాలి. అంతేగాని వారు దీవించేసి ఆశీర్వదించేమని కాదండి. నిజంగా అలా జరగాలంటే మనం సువార్త చెప్పాలి, తర్వాత ప్రార్థించాలి. అలా చేయటం కారణంగా ఏ పాపి తన పాపములు పట్టకుండా నశించిపోతే దేనికి ఇష్టం కాదు. కనుక అదేం సంతోషపరిచే కార్యాలను మనం చేస్తున్నాము అని అర్థం. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసి సువార్త చెప్తూ ఈ రెండు జరిగిన రోజున
నీ ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు అనేది గుర్తెరుగుతూ, లోపమైన ఉంటే సరి చేసుకుంటూ, ఆయన చిత్తాంశ ప్రార్థించి ఆత్మ తోడ్పడి దేవుడిని కోరుకుంటూ, మరి ఇంక చెప్పాల్సిన అనేక విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక ఈ నా మాటలో అయితే ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున ఒక్క మాటగా ఈరోజు నా ప్రార్థనలు ఎలా ఉన్నాయి? శత్రువును ప్రేమించేటట్టుగా, వారి క్షేమంగా రక్షణ వైపు మళ్లించేటట్టుగా ఉంటున్నాయా? అలా ఉండపోవటం కానీ ఎంతోమంది నీ కళ్ళెదురుగుండా ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది దారి తప్పిపోయి ఎదురుగుండా కనపడుతున్నారు. వాళ్ళకి చెప్పగలిగిన నువ్వు ఉన్నంతకాలం వాళ్ళు వినడు. వినకపోతే ఒక రోజు నా దేవుడు తీసేస్తాడు. ఆయనకు అప్పగించు. నీ పని నా పని నేను చేయవలసిన బాధ్యత మనది. ఇది వినడాన్ని నువ్వు తీర్పు తీర్చుకో. నా భార్య వినదాన్ని, నా భర్తని, నా కొడుకుని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? పట్మనుడు కొడితే ఆయన తప్పనిసరిగా విని తీరుతాడు. ఆయనకు అప్పగించు. నువ్వు వినడానికి తీర్పు తీర్చావనుకోండి, ఎవరు చెప్పాడు నీకో అని అంటాడు. సమాధానం చెప్పలేంగా. వద్దు, వినడనే మాట నీకు వద్దు. ఏమో నువ్వు చేయగలిగినంత వరకు చేయడానికి ప్రయత్నించి యేసు రక్షకుడు అని చెప్పు. ఏమండి, యేసును కలిగి ఉన్నప్పుడు మాత్రమే శత్రువును ప్రేమించి వాళ్ళకి సువార్తను చెప్పి వాడు రక్షణ కొరకు చేసే విధానం నీకు వస్తూ, ఆయన కలిగి ఉండి అట్టి ఆయన చూపిన ఆదర్శవంతమైన ఆ మార్గంలో మాదిరిలో ఉంటూ ప్రార్థించే బిడ్డలుగా ఉందాం. ఆ ప్రార్థించే వరకు అంతగా యేసుప్రభువులా చేశాడంటే ఆయన ఏ పాపం లేదనుక పరిశుద్ధాత్మ ఆయనకు తోడున్నారు కనుక, పరిశుద్ధాత్మ చేతను మాత్రమే ఇవన్నీ ఓర్చుకొని సహించి అలా ప్రార్థన చేయగలిగారు కనుక, క్రైస్తవులు నీవు నేను పరిశుద్ధాత్మ నడిపించబడుతూ యేసు మాదిరిగా అటువంటి ప్రార్థన చేసి అనేక మంది రక్షణ కొరకు రక్షణను నడిపించడం యోధులుగా మనం ఉంటూ అటువంటి హింసలన్నీ కూడా ఆత్ముడే ఓర్చుకునే తోడ్పాటునిచ్చే ఇస్తాడు అని ఆలోచించి ముందుకు నడవాలని, అటువంటి ప్రార్థన చేయాలని, మన చుట్టూ రక్షణ కోరుకునేటువంటి ఆత్మ తోడ్పాటు నీకు నాకు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. వెతబడిన వాక్యం నా అందరిలో ఫలింపచేయండి. నిజమే ప్రభువా, స్వార్థంతో కూడిన మా వాళ్ళే అనేది కాకుండా శత్రువైనటువంటి వారందరి కొరకు ప్రార్థించమని, ఆ శత్రువును ప్రేమించాలి అని మీరు చెప్పినటువంటి ప్రార్థన చేసే విధానంలో మేము అర్థం చేసుకుని చేయడానికి ఆత్మ తోడ్పాటునిమ్మని, వీరిని బిడ్డలందరూ దీవించమని, ఎత్తుపలాలు ప్రార్థన చేస్తుంటే సరి చేసుకునే కృపనిమ్మని, మీరు అక్కడ ఆలస్యం అయితే మేము కలుసుకోవటం మరొకసారి మీరు అవకాశం ఇస్తే అంతవరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.